నాకేం అభ్యంతరం లేదని చెప్పాను కదా మావయ్య, మీ ఇష్టం. థ్యాంక్స్. అయితే ఇక నుంచి ఇద్దరు కలిసి పనిచేసుకోండి. ఆల్ ద బెస్ట్. వస్తాను మావయ్య. హాయ్. హలో. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? పని అయిపోయింది. మావయ్య గారు మాట్లాడారు, పని అయిపోయింది, వెళ్తున్నాను. నీకేం అభ్యంతరం లేదుగా? నీకేం ప్రాబ్లం లేదుగా? చచ్చా, అలాంటిదేం లేదు. వెల్కమ్ టు మై ఆఫీస్. ఓ సారీ, వెల్కమ్ టు యువర్ ఆఫీస్. ఏదో అడగాలన్నో? మీరు బిజీగా ఉన్నారు కదా అని. పర్వాలేదు, చెప్పు. ఏం లేదు, గుడికి తీసుకెళ్తారేమోనని. ఇప్పుడా? నాకు లేట్ అవుతోంది. ఎంతండి? మహా అయితే 15 నిమిషాలు. పూజ కాగానే వెళ్ళిపోదురుగాని. నేను కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. ఐ షుడ్ బి దేర్ ఇన్ టైం. పోనీ ఎన్నింటికొస్తారు? నేరుగా ఇంటికే వస్తాను. బహుశా ఢిల్లీ వెళ్ళే పని పడచ్చు. ఢిల్లీకా? ఎప్పుడు? ఎనీ మూమెంట్. వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. అయితే గుడికి రావడం కుదరదా? ట్రై చేస్తాను. రాగిణి, మేల్కునే ఉన్నారా? నిద్రపోయారనుకున్నాను. కూర్చుంటే నొప్పి ఎక్కువగా ఉంది, అందుకే పడుకున్నా. క్రీమ్ రాయమంటారా? వద్దులేమ్మా, టాబ్లెట్ ఇవ్వు. అవును, వంట పనంతా అయిందా? అవుతుంది. ఎందుకమ్మా అంత పని నువ్వే చేస్తావు? ఎవరికైనా కాస్త అప్పచెప్పొచ్చుగా. నాదంటూ చెప్పుకునే ఒకే ఒక చోటు బమ్మాది. దాన్ని ఎవరితోనూ పంచుకోవడం నాకిష్టం లేదు. ఈ ఇంట్లో మనుషులందర్నీ ఒకే కుటుంబంగా చూడగలిగే చోటది. అక్కడ ఎవరికైనా నేనే కావాలి, ఎవరికేం కావాలన్నా నేనే చేయాలి. దేవుడి ముందుకైనా ఒక్కొక్కరే వెళ్తారు, కానీ వంటింట్లోకి మాత్రం అందరూ కలిసే వస్తారు. అందుకే నా దృష్టిలో అది గుడికన్నా పవిత్రమైంది. అక్కడికెవర్నీ రానివను. వచ్చినా నాకిష్టం ఉండదు. పెళ్లికి ముందు నీలో చక్కని
చక్కని ఆడతనం ఉందనుకున్నాను. ఈ ఇంటికొచ్చాక అణువులో అమ్మతనం చూస్తున్నాను. రంగా చాలా అదృష్టవంతుడమ్మా. కాస్త లేవగలరా? పక్క బట్టలు మారుస్తాను. హ్మ్. నీరసంగా ఉన్నారు. రాత్రి నిద్ర పట్టలేదా? తెల్లారుజాన ఎప్పుడో నిద్ర పట్టింది. అవును, రాత్రి మల్లికెందుకు అలా అరిచింది? పీడకలొచ్చిందట. భయంతో అరిచింది. ఏ? ఏమో, నాకు తెలీదు. అడిగితే బావుండదు కదా. అదేంటమ్మా, అందులో తప్పే ఉంది. ఒకే ఇంట్లో ఉంటున్నాం, పరిచయం లేని వాళ్ళ ఎలా ఉంటాం? పడుకుంటారా? ఒకరికి సమస్య వచ్చిందంటే అందరూ స్పందించకపోతే ఎలా? అది కుటుంబం ఎలా అవుతుంది? పైగా తను నీకంటే చిన్నది, మన ఇంటికి వచ్చింది, కలుపుకుపోవాలమ్మా. తన మాటలు వింటే ఎవరూ చిన్నపిల్ల అనరు. ఎందుకో మన ఇంటి వాతావరణం మారుతుంది రాగిని. మొన్న అర్చన తమ్ముడు వస్తే కొట్టి పంపించిందంటగా. ఇందులో అర్చన తప్పేమీ లేదు బామ్మ. తప్పులేదా? ఇలా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే అది కుటుంబం ఎలా అవుతుంది? ఈ విషయం రాజశేఖర్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీరు మావయ్య గారి గురించి అంతగా ఆలోచించిన అవసరం లేదు బామ్మ. ఇంతకు ముందులాగా ఆయన ఇంటి మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కావచ్చు, అయినా ఒక్క విషయం అయితే అనుకోవచ్చు, ఎన్నని వాడు సమర్థించుకుంటూ రావాలి. అది కూడా మీరు ఆలోచించాలిగా. అవును, మల్లికని వాడు గుడికి తీసుకువెళ్ళాడా? మీకెలా తెలుసు? మల్లికే చెప్పింది. ఓ, నేను వెళ్తాను బామ్మ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. నేను మల్లిక గురించి అడిగానని నీకు ఇబ్బందిగా ఉందా? ఇంట్లో మనిషి గురించి ఎవరో ఒకళ్ళు పట్టించుకోవాలిగా. ఏం జరుగుతుందో ఏమో. చెప్పు పల్లవి, ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు. నువ్వంటే ఇష్టమనో ఇష్టం లేదనో, నువ్వు లేనప్పుడు ఏడ్చానో హాయిగా ఉన్నాననో, గుర్తుకు రాలేదనో మర్చిపోలేదనో, సంథింగ్ అబౌట్ యూ. ఏదో చెప్పాలనుంది, కానీ ఏం గుర్తుకు రావడం లేదు.
ఇది చెప్పాలనో అది చెప్పాలనో కాదు, ఏదో ఒకటి చెప్పు. నువ్వు అలా చెప్తుంటే గంటలు, రోజులు, వారాలు, నెలలు హాయిగా గడిపేయాలనుంది. ప్లీజ్ సూరి, నువ్వలా అంటుంటే నేను తట్టుకోలేను. 8 సంవత్సరాలు నిబ్బరంగా ఉన్నాను. ఇప్పుడు నేను అందరి మీద ద్వేషం పెంచుకునేలా చేయకు. లేదు పల్లవి, నేనెవరి గురించి ఆలోచించుకునే మూడ్లో లేను. ఆ 8 ఏళ్లలో పోగొట్టుకున్నది మొత్తం ఇప్పుడు పొందాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం పొందాలి. ఈ ప్రపంచం, హద్దులు, రాత్రుళ్ళు, పగళ్ళు, వీటిలో నేను దేన్ని పట్టించుకోదలుచుకోలేదు. బీటలు వారిన నేల వర్షం కోసం ఎదురు చూసినట్టు నీతో కలిసి ఉండడం అన్న ఆ ఒక్కదాని కోసమే నేనిప్పుడు బతుకున్నాను. సూరి, ఆఖరికి ఆయన చెప్పిందే జరిగింది. ఇలా జరుగుతుందేమో అని అనుకుంటూనే ఉన్నాను. ఆయన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. నా మీద కోపం నీ మీద చూపిస్తున్నాడు. నేను ఆ ఇంటికి వెళ్ళడం లేదని, రంగా అన్నయ్యని నీతో కలిసి పని చేయించాలని ట్రై చేస్తున్నాడు. రంగా మీద నాకేం కోపం లేదు ప్రార్థన. కానీ తనకి కేసు మీద ఇంట్రెస్ట్ ఉన్నా, అతను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కేసు గెలవలేడు. హాయిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటున్న అన్నయ్యని డిఫెన్స్ లాయర్గా ప్రాక్టీస్ చేయమని చెప్పి ఆయన ఇంకో తప్పు చేస్తున్నాడు. ఆయన చెప్పిందే వేదం. అసలు ఎవరి ఫీలింగ్స్తోనూ ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు రంగా అన్నయ్య సరిగ్గా పనిచేయకపోయినా నువ్వు చేస్తావు కదా, అందుకే ఆయన మీ ఇద్దరిని కలుపుతోంది. పని నీది, పేరాయనకి, ఫలితం మాత్రం ఇద్దరికి. కిషోర్, ఇంత క్లియర్గా తెలుస్తున్నా కూడా నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్తానంటావా? లేకపోతే రానని తెగేసి చెప్పామంటావా? నా వల్ల కాదు. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు కిషోర్. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. అదేంటి ఇంత అర్ధాంతరంగా వెళ్ళొద్దంటే ఎలా? మరేం పర్వాలేదు, అదంతా అన్నయ్య చూసుకుంటాడు. అన్నయ్య? ఇన్నాళ్ళు నువ్వు చేసిన చాకరీ చాలు. రేపటి నుంచి వెళ్ళకపోతేనే నీ విలువేంటో అందరికీ తెలుస్తుంది. కనుక నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదు, అంతే. అది కాదు ప్రార్థన. ఇంకేం మాట్లాడద్దన్నానా? నువ్వు ఇంకోసారి అయితే ఇక నుంచి ఆఫీస్కి వెళ్ళవా?
సరే, నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. కిషోర్, నువ్వు ఆఫీస్కి వెళ్తేనే మంచిదనిపిస్తుంది నాయనా. నీ గొడవేంటి మధ్యలో? వాడు కష్టపడ్డాడు, గెలిచాడు, గెలిపించాడు. వాడికి ఆ పేరు ప్రతిష్ట వచ్చింది అక్కడ చేసినందుకే కదా. ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా వదిలేయడం ద్రోహం కాదా? ద్రోహం చేసింది వాళ్ళు. పేరొచ్చింది ఆయన సలహాలకి, వీడి కష్టానికి కాదు. ఇన్నాళ్ళు అంత కష్టపడి చేసిన వాణ్ణి మర్చిపోయి వాడి మీద ఇంకోని తీసుకొచ్చి పెట్టటం ద్రోహం కాదా? కలిసి పనిచేయడం తప్పేలా అవుతుంది? తెలిసి తెలియకుండా మాట్లాడకు. రాజశేఖరం గారు జడ్జి కాకముందు తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చి 2 లాయర్స్తో ఆఫీసు మొదలుపెట్టాడు. ఆయన జడ్జి అయ్యాక మొత్తం మన వాడి మీద వదిలేశాడు. కిషోరే మొత్తం ఆర్గనైజ్ చేస్తూ అనుమానం వచ్చినప్పుడు ఆయన సలహాలు తీసుకునేవాడు. అందుకు కృతజ్ఞతగా ఆయన తీసుకోపోయినా సగం డబ్బు ఇంట్లో ఇస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు రాజశేఖరం కొడుకుని ఆఫీసులో పెడితే రాజశేఖరం కొడుకు వేరు, నా కొడుకు వేరు. కష్టం వీడిది, ఫలితం ఒరే కిషోర్, అమ్మాయి చెప్పింది కరెక్ట్. ఆ పైన నీ ఇష్టం. మల్లిక, 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 రాగిణి, మల్లిక ఎక్కడికి వెళ్ళింది? తెలీదు మావయ్య. ఇందాక పైనే ఉండాలి, అక్కడే ఉందేమో. సరే. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్.
మల్లికట. ఏం మనిషో ఏమిటో, బయటికెళ్ళేటప్పుడు చెప్పెళ్ళొచ్చు కదా. ఇంట్లో ఇంతమంది ఉన్నా ఏం చేస్తున్నారనిపించడానికేగా ఇదంతా. నాన్నలా అనలేదుగా వదినా. ప్రత్యేకంగా అనాలా? ఆ చూపు చాలదు. సమయానికి మీ అన్నయ్య కూడా లేరింట్లో. చిచ్చి. అదేంటి రాగిని, ఆవిడేమన్నా పరాయి మనిషా? అంటే మీకంత కావాల్సిన మనిషా? ఈ రోజుకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటది? తను ఒక్కతే ఎలా ఉంటుందిరా? మీరంతా ఉన్నారు కదమ్మా. ఆ ఇంట్లో నువ్వు వచ్చి పంచాల్సిన ఆనందం కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం.